23 మే మధ్యాహ్నం నాటికి ఏ కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయో చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఉదాహరణకి అబౌట్ లైఫ్ సైన్సెస్ గురించి చూపిస్తున్నాను. అది 2025 మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయని టాప్లో రైట్ హ్యాండ్ సైడ్ కనపడుతుంది. దాని క్రింద వెంటనే గ్రోత్ అని రాయడం జరిగింది. అంటే కంపెనీ లాభాలు పెంచుకుంటుంది, గ్రోత్లో ఉంది అని తెలిసింది. ఆ తర్వాత గ్యాప్ ఇన్ స్టాక్ అని క్రింద కనపడుతుంది. అక్కడ మీరు చూసినట్లయితే ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందో కనపడుతుంది. అజంతా ఫార్మా చూస్తే ఇది కూడా 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్లో ఉంది, 33.62%. ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉంది. సిప్లా చూస్తే కూడా 25.03 ఉంది, దాని యొక్క గ్రోత్ ఏమో 33.21% ఉంది కాబట్టి అది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉంది. దివీస్ ల్యాబొరేటరీస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేటు పెరిగింది. చూడండి గ్రాఫ్లో ఎంత బ్రహ్మాండంగా పెరిగింది. ఆ రోజున టారిఫ్ భయంకరంగా టారిఫ్ వేస్తారన్నప్పుడు బాగా పడిపోయి 5,000 కన్నా కూడా కిందకి వెళ్ళిపోయిన షేరు ఇప్పుడు 6,500కు వచ్చేసింది. అంటే దాదాపుగా 50% కన్నా పెరిగింది. అయినా కూడా ఇంకా 36% పెరగడానికి ఛాన్స్ ఉంది. డాక్టర్ రెడ్డిస్ ఇది కూడా తెలుగువారి కంపెనీనే. ఇది కూడా మీరు చూసినట్లయితే దాదాపు 900 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ 1250 దగ్గరలోకి వచ్చింది. అంటే 33% పెరిగింది. అయినా ఇంకో 38% పెరగడానికి ఛాన్స్ ఉంది. గ్లాండ్ ఫార్మా చూస్తే రిజల్ట్స్ వచ్చాయి కానీ గ్రోత్లో లేదు. గ్లాండ్ ఫార్మాని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయకూడదు, ఎందువల్లంటే గ్రోత్లో లేదు కాబట్టి. ఆ తర్వాత గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మా చూసినట్లయితే 23.44% ఉంది. అది కూడా కొనుక్కోవడానికి అనవసరం. నెక్స్ట్ జేబీ కెమికల్స్ చూద్దాం. ఇది కూడా గ్రోత్లో ఉంది కానీ స్కోప్ చూస్తే 19%, సో మనకు అనవసరం. లారస్ ల్యాబొరేటరీస్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఆల్రెడీ గ్రోత్లో ఉందని కనపడుతుంది. రేటింగ్ అని చూస్తే వై అని వచ్చింది, అంటే ఆల్రెడీ మనం అప్రూవ్ చేయడం కూడా జరిగింది కాబట్టి 70% పెరగడానికి ఉందంటే ఖచ్చితంగా కొనుక్కోవాలి. లూపిన్ ల్యాబొరేటరీస్ చూస్తే 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చాయి, గ్రోత్లో ఉంది, 41.74% ఉంది. అంటే అది కూడా ఖచ్చితంగా కొనుక్కోగలిగింది. నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా చూస్తే గ్రోత్ వచ్చిలో ఉంది. నేను అప్రూవ్ చేయనంత మాత్రాన అది మంచిది కాదని కాదు, మన ఇన్వెస్టర్లకి నేను రికమెండ్ చేసే కంపెనీలో టాప్ 30లో ఉంటేనే చెప్తాం కాబట్టి వాళ్ళకి ఇంకా చెప్పడానికి నిర్ణయించబడలేదు అని మాత్రమే అర్థం కావాలి. దీన్ని చూస్తే ఈ మధ్య తగ్గినా కానీ 30%, అంటే నిజంగా చెప్పాలంటే తగ్గిన తర్వాతే 30% ఉంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడానికి వీలుగా ఉంది. పిరమల్ ఫార్మా దాదాపుగా ఎక్కువ రోజుల నుంచి ఉన్న కంపెనీ కాదు, స్పిన్ ఆఫ్ అయిపోయి వేరే కంపెనీగా వచ్చింది. ఇందులో కూడా చూస్తే దాదాపుగా 50% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇటువంటి కొత్త కంపెనీల్లో కొనుక్కోవటానికి 1-2 సార్లు జంకుతూ ఉండటం మంచిది. సన్ ఫార్మా లీడింగ్ కంపెనీ, దానిలో కూడా చూస్తే ఈ మధ్య తగ్గింది కాబట్టి, ఈ రోజు బాగా తగ్గొచ్చింది కాబట్టి 32% స్కోప్ ఉంది. నిన్నటి వరకు దానిలో స్కోప్ పెద్దగా లేదు, కొనుక్కోవడానికి వీలు కాదు. టారెంట్ ఫార్మా చూస్తే 25 మార్చ్ రిజల్ట్స్ వచ్చేసాయి, దానికి 35% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ క్యాప్ కూడా 1,00,000 కోట్లు, పెద్ద కంపెనీ. ఏమాత్రం భయపడకుండా కొనుక్కోగలిగింది. ఒకే ఒక్క భయం ట్రంపే. జైడస్ లైఫ్ సైన్సెస్, ఆఖరిగా జైడస్ లైఫ్ సైన్సెస్ చూసినట్లయితే ఇది కూడా గ్రోత్ లో ఉంది, పెరిగింది. అయినా కూడా ఇంకా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇది కూడా కొనుక్కోవచ్చు.